వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వైకుంఠ ఏకాదశి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఢిల్లీని కప్పేసిన పొగమంచు, కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలు. హైదరాబాద్ మణికొండలో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. వల్మిడిలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మైబాద్ జిల్లా కేంద్రంలో జనవరి 25న సిపిఐ శతవార్షికోత్సవ సభ, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం మరియు తీగల సత్యనారాయణ విగ్రహ ఆవిష్కరణ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి నేడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యాలయం వీరభవన్లో సిపిఐ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో జనవరి 25న మానుకోట జిల్లా కేంద్రంలో వేలాది మందితో సిపిఐ శతవార్షికోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు బి విజయసారథి తెలిపారు. శతవార్షికోత్సవాల సందర్భంగా మానుకోట జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట స్మృతి చిహ్నం మరియు తీగల సత్యనారాయణ విగ్రహం ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథి రెడ్డి మరియు పెరుగు కుమార్, రేషన్పల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, వరిపల్లి వెంకన్న, వీరవెల్లి రవి, వెలుగు శ్రావణ్, మేక వీరన్న, ఆబోతు అశోక్, మాలోత్ రవీందర్, వికాస్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నాన్ని ఈ ప్రారంభ వేడుకల సందర్భంగా ఇక్కడ ఆవిష్కరించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులతో పెద్ద బహిరంగ సభ నిర్వహించి ఈ యొక్క వేడుకలను ప్రారంభం చేసుకుంటాం. ఈ సందర్భంగా జాతీయ రాష్ట్ర నాయకత్వం ఈ యొక్క బహిరంగ సభలో, ఈ ఆవిష్కరణ సభలో పాల్గొనబోతూ ఉంది. రాబోయేటువంటి కాలంలో రాబోయే తరానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఆ యొక్క వీర చరిత్రను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఒక స్ఫూర్తి చిహ్నం ద్వారా సజీవంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను ఉంచడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ తీసుకోవడం జరిగింది తెలియజేస్తూ, అలాగే తీగల సత్యనారాయణకు సంబంధించినటువంటి స్మారక స్తూపం గతంలో పక్కన ఉండే అది రోడ్డు వైడింగ్గా ఉపయోగించిన సందర్భంగా వారిని మరి చూసుకోవడం కోసం వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి పార్టీగా నిర్ణయించడంతో పాటు స్థానిక మున్సిపాలిటీ పాలకవర్గం వాళ్ళ అనుమతితో, ఎందుకంటే ఇక్కడ స్తూపం తీసేసిన సందర్భంగానే విగ్రహం పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరిన ఆనాటి పాలకవర్గం ఆమోదం తెచ్చుకున్న నేపథ్యంలో మున్సిపాలిటీ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తాం. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేసి సక్రమంగా సాగు జరిగే విధంగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆలమూరు మండలం చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి అన్నారు. జొన్నాడ మెయిన్ కాలనీ నుంచి వచ్చే పంట కాల్వ ఇటీవల కాలంలో మూసుకుపోవడంతో ఆలమూరులోని ఆయకట్టుకు సాగునీరు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సాగునీటి ఇబ్బందులను రైతులు చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి మూసుకుపోయిన కాల్వను వెంటనే తవ్వకాలు
ప్రయోగాలు చేసే కార్యక్రమం ప్రారంభించారు. తాగునీటి సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే స్పందించి పంటలకు సాగునీరు సక్రమంగా చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నానని శ్రీనివాస్ చౌదరి హామీ ఇచ్చారు. ముందుగా జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నాను. ఎందుచేతంటే ఆయన నన్ను నమ్మి పదవి ఇచ్చినందుకు నేను రైతులకి ఏ విధంగా సాయం కావాలితే ఆ విధంగా చేస్తానని ఆయన హామీ ఇచ్చాను. అందుచేత ఈరోజు రైతు ఎవరైనా సరే ఇబ్బంది పడే పరిస్థితి వస్తే నేను క్షణాల్లో వచ్చి అక్కడ స్పందిస్తాను. ఎందుచేతంటే బండారు శ్రీనివాస్ గారు కూడా అదే మాట చెప్పారు నాకు. నేను అదే ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా నేను చెప్పేది ఏంటంటే నేను ఒక రైతు బిడ్డనే, కానీ రైతుల బాధ కూడా నాకు తెలుసు. అంచేత రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా నాకు తెలుసు. ఈ 20 సంవత్సరాల్లో రైతుని పట్టించుకునే వాళ్ళు లేరు. ఏదో గత ప్రభుత్వం ఏదో బట్టన్ నొక్కుతున్నాను, అది ఇచ్చేస్తున్నాను అంటమే కానీ రైతుకి ఏమీ చేయలేదు. అందుచేత నేను ప్రతి దానికి ఏదో జగన్ వస్తే గన్నకన్నా ముందు వస్తాను ఇవ్వడేమో కానీ జగన్ ఏమి రాలేదు. నేనైతే కరెక్ట్గా రైతులు ఎక్కడ ఏ కంప్లైంట్ ఇచ్చినా సరే స్పాట్లో వస్తాను. స్పాట్లో డెసిషన్ తీసుకుని ఆ ప్రకారం రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తాను. నిజంగా ఇది మాకు మా పార్టీ జనసేన నాయకుడు చెప్పింది, నేను చెప్తున్నాను. అంచేత దీంట్లో ఏ విధమైన ఎవరో ఇబ్బంది పడద్దు. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ప్రతి రైతుకిని ఎవరైనా సరే ఫోన్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 9491213490. నా పేరు గార్పాటి శ్రీనివాస్. నేను నీటి సంఘం చింతలూరు నీటి అధ్యక్షుడిని. నేను క్లియర్గా చెప్తున్నాను, రైతులకి ఏ విధమైన ఇబ్బంది లేదు. బండారు శ్రీనివాస్ గారు మాత్రం నాకు క్లియర్గా చెప్పారు, నా మీద మంచి నమ్మకం పెట్టారు ఆయన. నేను ఒకవేళ చౌదరిని నాకు ఒకరికి ఇచ్చేయడానికి చాలామంది బాధపడవచ్చు, కొంతమంది ఇబ్బంది పడవచ్చు. అయినా సరే ఆయన నన్ను నమ్మినందుకు నేను ఆయనకి పేరు వచ్చేలా చేస్తాను. అది నేను చెప్పేది. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ప్రతి ఒక్కరిపై ఆ వైకుంఠ వాసుడి దివ్యాశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ నేడు కాజుపేట మణికొండ శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి సహిత శ్రీ సీతారామచంద్ర అనంత పద్మస్వామి వార్లను దర్శించుకొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించిన గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు మరియు కుడా చైర్మన్ శ్రీ ఇనుగల వెంకట్రామిరెడ్డి. Saya
बालगोत्र भवस्य वेंकटरामरेड्डी नमस्य पवनजी नमस्य निर्वाहगोत्र भवस्य साई स्वरूप नमस्य श्रीललिता नमस्य अभय आयु आरोग्य ऐश्वर्य अभि वृद्ध्यर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थम राजद्वारे राजमुखे दिग्विजयता प्राप्ति अर्थम स्वयंभू वेट्टुरामलिंगेश्वर स्वामी परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम वैकुंठ एकादशी पर्वदिने सद्योजात विधानेन एकवार रुद्र अभिषेचन पूजाम् अहं करिष्ये। రేషన్ పద్ధతి పెట్టింది బ్రిటిష్ వారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు రేషన్ కార్డు బియ్యం కోసం పెట్టుకోలేదు, కేవలం ప్రభుత్వ పథకాల కోసం పెట్టుకున్నారని కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం శ్రీహర్ష అన్నారు. ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న సబ్జెక్ట్ ఏంటంటే రేషన్ బియ్యం అనేది బ్లాక్లో పోతుంది అనడం. ఒకసారి రేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. రేషనింగ్ సిస్టమ్ అనేది 1940 బ్రిటిష్ వాళ్ళు వరల్డ్ వార్ II టైంలో మనకు ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన గవర్నమెంట్ కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది కనీస అవసరం కాబట్టి అందరికీ సమానంగా అవసరం అని చెప్పి రేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. కానీ ఇప్పుడు దాని యొక్క సిస్టమ్ అనేది మారిపోయింది. ఒకసారి మన ఆంధ్ర రాష్ట్రం కన్నా చూసుకుంటే 1,20,00,000 ఇల్లులు ఉంటే 1,60,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఒకరికి ఒకరు ఆశపడ్డం. ముఖ్యంగా పట్టణాలు కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో కన్నా చూసుకుంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద పబ్లిక్ వాళ్ళు రేషన్ బియ్యం కోసం కార్డులు పెట్టుకోవాలి, ప్రభుత్వ పథకాల కోసం పెట్టుకున్నారు. పల్లెలలో కానీ చూసుకుంటే 20% ఆఫ్ ద పబ్లిక్ కేవలం రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి, రేషన్ కార్డు ఎందుకు ప్రభుత్వ పథకాలకు అది ఇంటర్లింక్డ్ అయింది కాబట్టి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ముక్కోటి ఏకాదశి దేవాలయాల్లో ముందుగా ఉంటాయి. భక్తులు కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొంటున్నారు. ప్రతిసారి నేను ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం తీసుకుంటూ వచ్చాను.
అందరూ కూడా సుఖం ఉండాలి. తెలుగు ప్రజలు, భారత ప్రజలు, పాలకుర్తి ప్రజలు, వర్ధనపేట ప్రజలు, వరంగల్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల యందు ఫిర్యాదుదారుల బాధితులకు సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది పనితీరు, ప్రవర్తన, స్పందించిన విధానం, పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు తమ అభిప్రాయం తెలపడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ పద్ధతిని ఈరోజు డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ యూనిట్ అధికారులతో మాట్లాడి ఈ క్యూఆర్ కోడ్ పద్ధతిని ప్రారంభించడం జరిగింది. డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో ఆన్లైన్లో జూమ్ మీటింగ్ ద్వారా సమావేశం నిర్వహించి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిపల్లి మంచిర్యాల జోన్ పరిధిలో ఈ క్యూఆర్ కోడ్కు సంబంధించిన పోస్టర్లను పోలీస్ అధికారులతో కలిసి ఆవిష్కరించి అధికారులకు పలు సూచనలు, ఈ ఆదేశాలను జారీ చేశారు. ఈ ఆన్లైన్ జూమ్ మీటింగ్లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, ఇన్స్పెక్టర్స్, సిఐలు, ఏఆర్ ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. అలాగే కనబడే ప్లేస్ లో అది తీసుకోవాలి. నెంబర్ 1 ఈ సిటిజన్ చార్టర్ సంబంధించి క్యూఆర్ కోడ్ కనబడుతుందా లేదా అనేది మీకు ఇనిషియేటివ్ బట్టి ఆధారపడుతుంది. బయట బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్, బ్యాంక్స్ ఇట్లాంటి ప్లేసెస్ లో అది పెట్టడానికి మీకు అనుమతి ఉంది. మీరు మీ యొక్క ఇనిషియేటివ్ అభిప్రాయాన్ని ఈ క్యూఆర్ కోడ్ ద్వారా సమర్పించే విధానము సోషల్ మీడియా వేదికల ద్వారా తెలియజేయడం కోసం కమిషనరేట్, డీసీపీ, ఏసీపీ సర్క్యూల్ ప్రతి పోలీస్ స్టేషన్ వెబ్సైట్ లో సోషల్ మీడియాలో ప్రతి రకాల యాప్స్ లలో లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ఇట్లాంటివి ఉన్నాయి. ఈ తర్వాత అందరికి కూడా మీడియా కానీ తర్వాత కన్స్పిక్యూస్ ప్లేసెస్ లో, కనబడే ప్లేసెస్ లో ఇవన్నీ పెట్టుకుంటే బయట పబ్లిసిటీ వస్తుంది. అలాగే క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ పోస్టర్లు డీసీపీ, ఏసీపీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పారు. సో అక్కడ చెప్పి ఇలా పెట్టాము. మీరు కూడా ఇక్కడ బయట పబ్లిసిటీ పేపర్లో అట్లాంటి క్యూఆర్ కోడ్ మళ్ళీ కాపీ చేసి పెడితే అందరికి పబ్లిక్ చాలా మందికి రీచ్ అవుతుందని చెప్పాలి. సో దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ స్టేషన్ ఏ కారణం వల్ల నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి యాజ్ అ విక్టిమ్ ఆబ్లిక్ కంప్లైంట్ వైలేషన్ అని చెప్పేసి నీకు ఆ సెక్షన్ చెప్పగలుగుతాను. ఆయన చెప్పిండా లేదా, ఫుల్లీ కన్సిడర్ చెప్పాడా లేదా, పార్షలీ తెలుసా నీకు రాంగ్రేషన్ తెలుసా, పార్షల్గా చెప్పాడా, అసలు కౌన్సిలింగ్ చేయాలి ఫస్ట్ అని చెప్పి ఇట్లా మాట్లాడాడు అనేది ఇప్పుడు ఇట్లా ఏదో ఒకటి వస్తుంది. మేడ్ బై విచ్ ఈ చలాన్ వాస్ గివెన్ టు యు హోంగార్డ్ నుంచి నేను ఏదైనా స్పెషల్ పార్టీ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఈ సిటిజన్ చార్టర్ ఫీడ్బ్యాక్ చార్టర్ వచ్చింది. ఇది స్కాన్ ఎప్పుడైనా స్కాన్ చేసుకోవచ్చు. అది పోలీస్ స్టేషన్కి వచ్చి స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి స్కాన్ చేసుకొని పేపర్లలో స్ప్రెడ్ అయిన తర్వాత ఎక్కడి నుంచైనా స్కాన్ చేయొచ్చు. పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్కి అతను ఏ పని మీద వచ్చినా, యాజ్ అక్యూజ్కి వచ్చినా, పిటిషన్ వచ్చినా, పాస్పోర్ట్ వెరిఫికేషన్, ఆధార్ ఏ పని మీద వచ్చినా దానికి నీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు రేటింగ్ ఇస్తారు. ఇప్పుడు నీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు రేటింగ్ ఇస్తారు. కాబట్టి నువ్వు యాజ్ అ రెస్పాన్సిబుల్ ఆఫీసర్, యాజ్ ఎస్హెచ్ఓ ఆఫ్ ద పోలీస్ స్టేషన్, మీ అందరికీ కూడా మీ స్టాఫ్ అందరికీ కూడా మీ సబార్డినేట్ ఆఫీసర్స్ అందరికీ కూడా రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ నుంచి కింద హోంగార్డ్ నుంచి ఏఎస్ఐ వరకు అందరికీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు ర్యాష్గా బిహేవ్ చేయకుండా వాళ్ళందరూ ఇంట్లో దీన్ని పాటించేటట్టు మేము ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. కౌన్సిలింగ్ చేయాలి. సో ఇది అందరికీ అప్లై అవుతుంది. ఓకే ఓకే చూస్తారు సార్. దాని ప్రకారం నీట్గా చేసి ప్రకారం వాళ్ళతో మంచిగా చేతిగా బిహేవ్ చేసింది సార్. నీట్గా వాళ్ళకి వచ్చినందుకు మర్యాద మాట్లాడేసి వాళ్ళు ప్రాబ్లం కూడా బిహేవ్ చేసి ఇది చేస్తాం సార్. సార్ అడిక్షన్ సార్ అడిక్షన్ సార్ కూడా గూగుల్లో కూడా పెట్టాం సార్. అన్ని 5 days లో పెట్టేసాం సార్. సార్ ఓకే వెరీ క్లియర్ సార్. సార్ మేము ఇప్పుడు మాకు ఈవినింగ్ టైంలో రోల్ కాల్ చేస్తే మన వాళ్ళు కూడా చేస్తున్నాం సార్. తమ చెప్పే ఇనిషియేటివ్ కూడా అంటే చూడండి కూడా అందరూ నీట్ ఉంటాం సార్. ఈ క్యూఆర్ కోడ్ సోషల్ మీడియాలో బయటపెట్టి చేస్తాం సార్.
థ్యాంక్ యూ సార్. ఓకే ನಮ್ಮ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ಸ್ ವೆರಿ ಕ್ಲಿಯರ್ ಸರ್. ఎందుకంటే ఈ క్యూఆర్ కోడ్ మీద అన్ని క్వశ్చన్లు కూడా సూచిస్తారు అటెండ్ జరిగింది సార్. అతని అందరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీడియాలో అని అందరూ సినీ తీసుకురాయి సార్. అందరినీ నోట్ తీసుకుంటాం సార్. అంటే ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించిన ఆలయ నిర్వహణ అధికారులు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ అశోక గజపతిరాజు, టీడీపీ వీఫ్ శాసనసభ్యులు గణబాబు బాబు, దేవస్థానం ఈవో, దేవస్థానం సిబ్బంది రవి, ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది. అందరూ తిలకిస్తారని BR9 టీవీ, ప్రజా వెలుగు దినపత్రిక ఎగ్జిక్యూటివ్ వీడియోస్. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి పరిసర ప్రాంతాల్లో దేవుడి గుట్టపై 300 సంవత్సరాల క్రితం రంగనాథ స్వామి గుట్టపై వెలిశాడు. ఈ రంగనాథ స్వామి ఒక ఊర్లో వెలిసి మరో ఊర్లో పూజలు అందుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ గుట్టపై రాతి బండపై దేవుడు వెలిశారని పూర్వీకులు చెబుతున్నారు. విగ్రహ రూపంలో సైతం వెలిసిన విగ్రహాన్ని కూడా పొరుగురు వారు తీసుకెళ్లారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ వెలిసిన రంగనాథ స్వామి ఆలయానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించినట్టు స్థానిక యువత తెలిపారు. కనీస వస్తువులు లేక భక్తులు ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడిందని, వచ్చిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై ఎండోమెంట్ అధికారులు దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని శ్రీ హనుమాన్ రామసేన కమిటీ సభ్యులు కోరారు. చైన్ దాదాగా రాలే మొన్న మీరు చేయించినంత చైన్ తోటే 200 mm. రంగనాయకుల స్వామి దేవస్థానం పైడిపల్లి దేవునిగుట్ట అందు. ఇది 300 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్. ఈ టెంపుల్ అందు విష్ణుమూర్తి స్వయంగా వెలిసిన రూపంలో రంగనాయకులు ఇక్కడ ఉంటారు. ఆయన క్షేత్రపాలకులు ఉండడం జరుగుతుంది ఇక్కడ. ఈ క్షేత్రాన్ని మేము ఇక్కడ 15 సంవత్సరాల నుంచి నిత్యం కొలవడం జరుగుతుంది. అదేవిధంగా ముక్కోటి వేసే సందర్భంగా మేము మా ఏరియా వాళ్ళందరూ 100 మెంబర్స్ వచ్చి ఇక్కడ పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పూజకు రావాలంటే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. మెట్లు ఎక్కడానికి సౌకర్యం లేదు. దీనికోసం ఎండోడల్ దీన్ని టేకప్ చేసి మాకు సరైన సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. పేదవారి ఆకలి తీర్చడమే గొప్ప మానవత్వమని అక్కి 24/7 న్యూస్ ఛానల్ CEO, అమ్మ సేవ ఆశ్రమం స్థాపకులు CH రమ్యశ్రీ అన్నారు. గురువారం జగ్గంపేట శివారున నూతనంగా అమ్మ సేవ ఆశ్రమంను ప్రారంభించారు. ఈ ఆశ్రమాన్ని చిట్యాల కుటుంబ సభ్యులు తమ స్వంత ఖర్చుతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రమ్య మాట్లాడుతూ జగ్గంపేటలో అనాథ వృద్ధులను గుర్తించి వారికి అన్ని విధాల వసతి భోజనం ఏర్పాటు చేసి కంటికి రెప్పలా సంరక్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రమ్య, CH లక్ష్మి, అలేఖ్య, శిరీష, దివాకర్ వృద్ధులకు దుప్పట్లు, ఆహారం, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీడియో పాత్రికేయులు, కమిటీ సభ్యులు నూతన్ బాబు, జాష్వా, సాయి, చంద్ర, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. చక్కటి సహకారం మానవ కుటుంబానికి తనకించినటువంటి ఆ యొక్క
పనికి సాయం చేయలాగా అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రభుత్వం అందరి తెలియపరుస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.